ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా 12 రాశుల వారు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ పూర్ణిమ. విశేషం చంద్రగ్రహణం, రాహుగ్రస్త అపసవ్య పింగళవర్ణ చంద్రగ్రహణం అంటాం. దీని స్పర్శకాలం 3:42 మధ్యాహ్నం, అలాగే మోక్షకాలం సాయంత్రం 7:15. ఇది హస్తా నక్షత్రంలో వస్తుంది కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈరోజు వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ముఖ్యంగా ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, నల్లటి గోవుకి చేసేటువంటి ఉపచర్యలు ఈ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. అలాగే హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఈ హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రగ్రహణంతో ప్రారంభమవుతుంది కాబట్టి తగినటువంటి శాంతి చాలా తప్పనిసరి. విపరీత ఫలితాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రహణ సమయంలో నీరు సేవించడం కానీ, ఆహారాన్ని భుజించడం కానీ మంచిది కాదు. అలాగే ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, శుభ ప్రయత్నాలు కూడా పనికిరావు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, బుధుడు యొక్క నీచ స్థితి, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చవిచూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రశాంతత ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వారు గోవుకి అన్నాన్ని తినిపించడం ద్వారా గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా తలెత్తుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచన దోషాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య పరిస్థితి పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా వృషభ రాశి వారు శివుడిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా మిథున రాశి వారు క్షీరాన్నాన్ని దైవానికి నివేదన చేసి ప్రసాదంగా పంచినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయానికి ఉపక్రమించగలుగుతారు. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది,
ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా కర్కాటక రాశి వారు చంద్రగ్రహ స్తోత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనక గుయ్యి వంటి పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సంభాషణలు జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టినటువంటి ప్రయత్నాలకు విఘ్నాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా సింహరాశి వారు తెల్లటి పుష్పాలతో చంద్రుణ్ణి పూజించడం ద్వారా ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాల్ని దగ్గర చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా కన్యా రాశి వారు బియ్యం దానం చేసినట్లయితే ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక అయోమయ పరిస్థితి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలని జాప్యాలని చవిచూస్తారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తులారాశి వారు పురుషులు బియ్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. స్త్రీలు ముత్యధారణ చేయడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా వృశ్చిక రాశి వారు నదీ స్నానం చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. చంద్రగ్రహ స్తోత్రం కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలను దూరం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మెల్లమెల్లగా కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ధనస్సు రాశి వారు ఆవుకు ఆకుకూరలు తినిపించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గ్రహణ దోషాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి.
వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా మకర రాశి వారు బియ్యంతో ఉండినటువంటి పదార్థాలని దానం చేసినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. స్థిరాస్తి ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నట్టు ఉంటాయి. కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయలేకపోతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ పరిస్థితులు అయోమయానికి దారితీసేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా కుంభరాశి వారు తెల్లటి వస్త్రధారణ చేసి నవగ్రహ స్తోత్రం పఠించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. క్రీడా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా మీనరాశి వారు ఆవు పాలు, పటిక బెల్లం కలిపి ఈశ్వరునికి నివేదన చేసినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. వేగవంతమైన, అనుకూల, ఆనందకర వార్తలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ధ్రుభంగా ప్రమాణం స్థిరచరరచనాతాళతంజే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో. చేసుకున్న దాన్ని బట్టి అమ్మవారు పునర్జన్మయందు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒకడికి పెట్టినవాడైతే ఈ జన్మలో పెట్టేవాడు అవుతాడు. ఒకడికి పెట్టనివాడు చెయ్యి జాపవలసిన వాడు అవుతాడు. శంకరాచార్యుల వారి మొట్టమొదటి స్తోత్రమే ఈ కర్మ సిద్ధాంతం మీద. చేసుకోని బ్రాహ్మణి పెట్టగలిగినది కాలేదు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వల్ల బంగారు ఉసిరికలు కురిశాయి శంకరాచార్యుల వారి స్తోత్రానికి. కాబట్టి నువ్వు ఏది తెలుసుకున్నావు అన్నదానికన్నా నువ్వు ఎంత ఆచరిస్తావన్నది ప్రధానం. తెలుసుకుని ఆచరించని వాడు జడుడు. కాబట్టి ఎవరు జడుడు అంటే పఠతోపి అనభ్యాస, చదివి కూడా తెలుసుకుని కూడా ఎవడు అభ్యసించడో ఎవడు ఆచరించడో వాడే జడుడు శంకరాచార్యుల వారు నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకుని ఉన్నప్పుడు మనం ప్రశ్నోత్తర రత్నమాలిక శంకర భగవత్పాదులు దేని కొరకు ఇచ్చింది? ప్రశ్నోత్తర రత్నమాలిక పారాయణ గ్రంథము కాదు. నేను కనకధారా స్తోత్రం చదువుకుంటానండి, మహిషాసుర మర్దని స్తోత్రం చదువుతానండి, లేకపోతే ఏదో ప్రాతస్మరామి స్తోత్రం చదువుతానండి, అలాగే ప్రశ్నోత్తర రత్నమాలిక కూడా పారాయణ చేస్తానండి. 5 పైసలు ఉపయోగం లేదు. నీకేమిటి వస్తుంది? ప్రశ్న జవాబు చదువుకుంటే ఏమొస్తుంది నీకు? ప్రశ్నకి జవాబు తెలుసుకుని ఆ జవాబు యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని నువ్వు ఆచరిస్తే వస్తుంది. లేకపోతే ప్రవచనం ఎందుకు? ప్రశ్నోత్తర రత్నమాలిక మీద. అది రత్నమాలిక అని శంకరులు ఎందుకన్నారు? నువ్వు ధరించి ఉండు. మాలిక ధరిస్తారు, మాలిక మెడలో వేసుకుంటారు, ధరింపబడి ఉంటుంది. ధరించుట అంటే నాలుక యందుండుట, మనసు యందుండుట, ధారణ యందుండుట, కంఠగతమగుట, హృదయగతమగుట. అప్పుడు నీకు ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చింది నీ అభ్యున్నతికి కారకం అవుతుంది.
అంటే శంకరులు ప్రశ్నోత్తర రత్నమాలిక ఇచ్చిన ప్రధాన ఉద్దేశ్యం ఎక్కడుంది అంటే జాతి జడత్వమును పొందరాదు, అది ఆయన కోరిక. అందుకే ఈ జడత్వం పోవడానికే పరదేవతని, ఈ జడత్వం పోవడానికే స్వామి హనుమని ఆరాధన చేస్తారు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయ పరోగత అజాడ్యం. హనుమని ఆరాధన చేస్తే జాడ్యం పోతుంది. ఎందుకో తెలుసా? హనుమ ఒక్కరే, మీరు ఎప్పుడైనా పరిశీలించండి, ఆయనకున్నంత బలమున్నవాడు మీకు కనపడ్డాడు, ఆయనకున్నంత బుద్ధి బలం ఉన్నవాడు మీకు కనపడ్డాడు, ఆయనకున్నంత మనోబలం జవమున్నవాడు మీకు కనపడ్డాడు. ఇంత బలం ఉన్నవారు, ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్ఠుడు, ఇంత గొప్ప మనోజవం ఉన్నవారు, ఇంతటి మారుతతుల్య వేగుడు తన జీవితంలో తన కొరకని చేసుకున్నది ఒక్కటి లేదు, తన కొరకని సమయాన్ని ఆయన ఖర్చు పెట్టినది ఒక్కటి లేదు. అలాగని ఆయన ఏమీ చెయ్యకుండా ఉండిపోయిన ఒక్క నిమిషం ఉండదు. ఎప్పుడు ఈ పని ఆ పని అని ఉండదు, ఒక పని చేస్తూ ఉంటారు ఆయన తప్ప వృధా చెయ్యడు. అది జడత్వము లేకుండుట. స్వామి హనుమ జీవితాన్ని మీరు పరిశీలనం చేస్తే అనితర సాధ్యమైన కార్యములన్నీ ఆయనే ఎందుకు చేస్తారో తెలుసా? జడత్వము లేనటువంటి వ్యక్తి పరిపూర్ణ చైతన్య స్వరూపుడు ఆయనే. అందుకే ఆయన అసలు ఎప్పుడు ఈ కార్యము ఎవరి కోసమన్న మాట ఉండదు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. హనుమ తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తి ఈ భూమండలం మీద శంకర భగవత్పాదులు ఒక్కరే. 32 సంవత్సరముల వయస్సులో 3 పర్యాయములు పాదచారి అయి భూమండలమంతా పర్యటించి సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైన వాదనలను ఖండించి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి ప్రస్థానత్రయానికి భాష్యాన్నిచ్చి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్టలు చేసి దేవతల యందు అధికముగా ఉండిపోయినటువంటి తేజస్సుని అందులోంచి తగ్గించి ఎందరికో బోధ చేసి మహానుభావుడు జ్ఞానబోధ చేసి శిష్యుల్ని సమీకరించి వేదము యొక్క పరంపర ఆగిపోకూడదని ఈ దేశములోకి మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ప్రబలి దేశాన్ని పాడు చెయ్యకూడదని 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములో, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 దిక్కుల 4 పీఠములు పెట్టి పీఠములకు పరంపరగా శిష్యులు మళ్ళీ పీఠాధిపతులయ్యేటటువంటి ఏర్పాటు చేసి, ఎందుచేత ఒక భక్తుడు నమ్మి ఓ 10 ఎకరాలు ఇచ్చాడు పీఠానికి, దాని వలన లోకానికి ఉపయోగపడుతుంది, ఆ 10 ఎకరాల మీద వచ్చే ద్రవ్యం ఏదో ధర్మ ప్రబోధానికి పనికొస్తుంది అని. ఆ పీఠాధిపతి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరాధికారి లేడు, ఇప్పుడు ఏమైపోతుంది? ఒక భక్తుడు ఇచ్చింది. అందుకే శంకరుల దురదృష్టి, పరంపర ఏర్పాటు చేశారు ఆయన. ఒక పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతిని సిద్ధం చేసేస్తారు. ఆ పీఠాధిపతి వెళ్ళిపోయేటప్పటికీ ఉత్తర పీఠాధిపతి సింహాసనం మీద కూర్చుని ధర్మం అలా నడుస్తూనే ఉంటుంది. అది శంకరుల యొక్క విశాల దృష్టి, దీర్ఘదృష్టి అంటే అక్కడ ఉంది శంకర భగవత్పాదులది. 4 పీఠములను దేశములకు 4 వైపులా కాపు పెట్టి ధర్మ పరంపర, ధర్మ ప్రచారము నడిచేటట్టు చూసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే జడత్వం అన్న మాట జీవితంలో ప్రవేశించని మహాపురుషుడు ఇద్దరే. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకి తన జాతి జడత్వమునకు గురి కాకూడదని ఎంత ఆర్తి ఉంటుందో చూడండి. అందుకే ఈ ప్రశ్న జవాబుకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. కిం జడః, ఎవరు జడుడు, పఠతోపి అనభ్యాస, చదివి విమి తెలుసుకుని అనుష్ఠించనివాడు. శంకరులు పుట్టిన జాతిలో, శంకరులు నడయాడిన దేశంలో జడత్వం ఉండడానికి వీల్లేదు. ప్రయత్నపూర్వకంగా జడత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని ప్రారంభం చేసి మనస్సుని బాగా స్థిరీకరించుకోవాలి. శంకర భగవత్పాదులు తర్వాత ఒక ప్రశ్న చేస్తారు. నళినీదళగత జలవత్ తరళం కిం. నళిని అంటే నీటిలోంచి పుట్టినటువంటి తామర పువ్వు. తామర పువ్వు యొక్క ఆకుకి ఒక లక్షణం ఉంటుంది, దాని మీద ఏదో కొవ్వు పూసినట్లు ఉన్న కారణం చేత నీటి బిందువులు నిలబడవు. ఒకవేళ పైనుంచి ఏ మంచు బిందువో పడినా, లేదా ఆ సరోవరమునందున్నటువంటి జలబిందువే ఆ ఆకు మీద పడినా అది ఎక్కువసేపు నిలబడదు, వెంటనే జారిపోతుంది. అలా జారిపోయేవి ఏవి? అది ఆ ప్రశ్నకి సమాధానం. నళినీదళగత జలవత్ తరళం. అంత తాత్కాలికమై బుద్బుదప్రాయమై ఉంటుందని నమ్మకం అస్సలు లేనిది ఏది? కిం
అంటే శంకరులు మూడింటిని ప్రతిపాదన చేశారు. వారన్నారు యవ్వనం, ధనం చ ఆయుః. చ అంటే సంస్కృతంలో కూడా అని. యవ్వనం, ధనం చ ఆయుః. యవ్వనము, ధనము, ఆయుర్దాయము, ఈ మూడు అతి చంచలమైనవి, నమ్మడానికి అస్సలు వీలు లేనివి. అది శంకరుల ప్రతిపాదన. ఈ మూడిటిని ఆయన జవాబుగా ఇస్తున్నారు మనకి. ఈ మూడిటి గురించి ఆయన మాట్లాడడం వెనక ఒక ప్రధానమైనటువంటి తాత్పర్యం ఉంది. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది, అత్యంత శక్తివంతమైనది, మనిషి ఉద్ధరణకి హేతువైన, మనిషి సర్వనాశనమైపోయినా యవ్వనమునంది. యవ్వనము అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేత అంటే ఏదో బాలుడిగా ఉన్నప్పుడు ఒకరికి దండనాధికారం ఉంటుంది. తండ్రి ఇలా వేలు చూపిస్తే భయపడతాడు, అమ్మ చెవి మిలిపిడితే భయపడతాడు, గురువు దండన చేస్తాడేమోనని భయపడతాడు. కొడుకు యవ్వనంలోకి వచ్చేసరికి తండ్రికి శరీర బలము తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కొడుకుని తండ్రి కొట్టలేడు. కొట్టలేని స్థితి తండ్రిది, దండించలేని స్థితి తండ్రిది. శక్తి ఉడిగిపోతున్నవాడు తండ్రి, శక్తి బాగా పెరుగుతున్నవాడు కొడుకు. ఇప్పుడు ఆయన ఎవరికి భయపడవలసినటువంటి అవసరం ఉండదు, తనంత తాను కట్టుబడవలసి ఉంటుంది. ఒక ఏనుగు ఎలా కట్టుబడుతుందో అలా తనకి తానుగా కట్టుపడ్డా. అది కాలవలుగా తవ్వబడినటువంటి నది. అది సస్యశ్యామలం చేస్తుంది కొన్ని లక్షల ఎకరాల్ని. అది కాలవలు కానీ తవ్వబడనటువంటి వరదలొచ్చిన నది ఊళ్ళ మీద పడిపోయి ఊళ్ళని నాశనం చేసేస్తుంది. అందుకే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది దేనికి అంటే యవ్వనమునకి. అసలు బోధ అన్నది ఎవరి కొరకు అంటే యవ్వనమునందున్న వారి కొరకే బోధ అత్యంత ప్రధానమై ఉంటుంది. ఎందుకంటే రణరంగమునందు నిలబడగలిగినటువంటి శక్తి అతనిది. రేపొద్దున్న కర్మానుష్ఠానం చేసినా, జీవితాన్ని పండించుకున్నా, మనసుకి ఆలంబనం ఏర్పాటు చేసుకున్నా ఆ స్థితిలోనే గొప్ప శక్తి ఉంటుంది. అది మిగిలిన ప్రాణుల విషయంలో మినహాయింపు. పెద్ద పులికి యవ్వనం కూడా ఇలాగే ఉంటుందా అండి, సింహానికి యవ్వనం కూడా ఇలాగే ఉంటుందా అండి అని అడిగితే మిగిలినటువంటి ఏ ప్రాణికి సంబంధించినటువంటి యవ్వనం గురించి ప్రతిపాదన ఉండదు. ఒక్క మనుష్యుని యవ్వనం గురించే ప్రధానంగా మాట్లాడతారు. కారణం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వివేక చూడామణి ఇస్తూ ప్రారంభంలోనే ఒక మాట అంటారు, దుర్లభం త్రయమే వైతత్ ఈశ్వరానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనవి మూడు, ఇక మిగిలిన నాలుగవది లేదు. చాలా కష్టము అని చెప్పవలసినది ఇది అంటే మూడు. మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించుట. ముముక్షత్వం, నేను మోక్షమును పొందాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండుట. ఒకవేళ కలిగి ఉన్న మార్గమును చూపించగలిగిన వాడు ఉండాలి. కాబట్టి మహాపురుష సంశ్రయ, ఒక మహాపురుషునితో ఆయనకు కలయిక కుదరాలి. ఈ మూడు దుర్లభం, ఇవి దొరికేవి కావు. ఒకవేళ దొరికితే దేని వలన దొరుకుతాయి? ఈశ్వరానుగ్రహహేతుకం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఇవి సిద్ధిస్తాయి. కాబట్టి అసలు మనుష్యత్వమే అంత గొప్పది. 84 లక్షల జీవరాశులలో అత్యంత గొప్ప జన్మ కేవలము మనుష్య జన్మ. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. జంతువుల యందు నరుడనబడేటటువంటి జంతువుగా పుట్టడం చాలా కష్టం. అదేమిటంటే మళ్ళీ నరుడు కూడా జంతువే. జంతువు అంటే సంస్కృతంలో పశువు. పశువు అంటే పాశము చేత కట్టబడినది. పాశమును కడితే ఏం చేస్తాం? ముందు ఒక రాట వేస్తాం, ఒక తాడు తీసుకొచ్చి ఆ రాటకి ముడి వేస్తాం. పశువుని తీసుకొచ్చి రెండవ కొన దాని మెడకి కడతాం. ఇప్పుడు పాశము, కట్టేటటువంటి స్తంభము, కట్టబడుతున్న పశువు మూడు ఉంటే అప్పుడు పశువు బంధింపబడినది అంటాం. అంటే మెడలో పాశం ఉంటుంది, దానికి ఉంటుంది కాబట్టి పశువు. ఆ పాశమును విప్పేశారనుకోండి, అది పాశము చేత కట్టబడవలసిన అవసరమును పోగొట్టుకుంటే అది ఇక పశువు కాదు.
అందుకే కొన్నిటిని కట్టరు. అవి అప్పటి వరకు కట్టబడినా ఇక కట్టడం మానేస్తారు. అలా కట్టడం మానేశారు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరో ఒకరు తరించడానికి పుణ్యకార్యంగా విడిచిపెట్టబడింది అని గుర్తు. వృషత్సూర్జనము అని ఎవరైనా శరీరం విడిచిపెడితే మొట్టమొదట జరిగేటటువంటి 12 రోజుల్లో ఒక ఆబోతుని విడిచిపెడతారు, ఒక ఎద్దుని విడిచిపెడతారు. అలాగే ఎందుకు అలా విడిచిపెట్టడం అంటే ఆ ఎద్దు ఇక కట్టరు, దాన్ని కట్టకుండా వదిలిపెట్టేస్తారు. వదిలిపెడితే ఆ ఎద్దు గోసంతతి పెరగడానికి కారణమవుతుంది. గోసంతతి పెరగడానికి కారణమైనటువంటి ఎద్దుని విడిచిపెట్టేశారు కాబట్టి దాని వలన శరీరాన్ని విడిచిపెట్టిన జీవుడు ఉత్తమ గతుల్ని పొందుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈరోజు శనివారం పౌర్ణమి, పాక్షిక చంద్రగ్రహణం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో చంద్రుడిని స్మరించుకోవటం ద్వారా చంద్రుడికి సంబంధించినటువంటి దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం, నమామి శశినం సోమం శంఖోర్మకుటభూషణం అనేటటువంటి చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి ఈరోజు తెల్లటి పూలమాలను అలంకరించడం ద్వారా, లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా కూడా తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావటానికి సోమవారం నాడు పరమేశ్వరుడిని జామ పండ్ల రసం, కమలా పండ్ల రసంతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించడం ద్వారా, అభిషేక తీర్థాన్ని స్వీకరించిన తర్వాత ఎవరికైనా తినటానికి ఒక జామ పండును కమలా పండును ఇవ్వటం ద్వారా సకల దోషాలను తొలగింపజేసుకుని సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శుక్రవారం నాడు దుర్గాదేవికి పప్పు కలిపిన అన్నాన్ని కానీ చిత్రాన్నాన్ని కానీ నివేదన చేయటం ద్వారా, వినాయకుడికి బెల్లం ముక్క నివేదించి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా, అలాగే మీ ఇష్టదైవానికి కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం ద్వారా కూడా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఎర్రటి మందార పూలమాలను అలంకరించి స్వామివారికి అప్పాలను నివేదన చేయాలి. ఇలా చేస్తే కూడా మీ కార్యం జయప్రదం అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శనివారం లేదా చతుర్దశి తిథి నాడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కొద్దిగా సింధూరం రాసి, సింధూరం రాసినటువంటి కొబ్బరికాయకి ఒక నూలు దారాన్ని చుట్టి ఆ కొబ్బరికాయను ఏదైనా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ స్వామివారి విగ్రహం పాదాల చెంత కానీ ఉంచటం ద్వారా కూడా మీకున్న దోషాలన్నీ తొలగింపజేసుకొని తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రత్యేకంగా మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు గణపతికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేసి, గణపతికి నివేదించినటువంటి బెల్లం కలిపిన అన్నాన్ని ముందుగా ఆవులకి గేదెలకి కొద్దిగా తినిపించాలి. ఆ తర్వాత మీరు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే మీరు తలపెట్టిన కార్యక్రమం తప్పనిసరిగా జయప్రదం అవుతుంది. అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 1 కిలో బియ్యాన్ని సమర్పించి, ఆ తర్వాత ఎవరైనా పేదవారికి 1 కిలో బియ్యాన్ని దానం చేసి ఓం పద్మావత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కూడా మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమం ద్వారా పరిపూర్ణంగా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అనుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇలా చేస్తే అనుకూల ఫలితాలను పొందటానికి, ఆర్థిక వృద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గురువారం లేదా ఏకాదశి తిథి నాడు రావి చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి మీ గృహం సింహద్వారాన్ని కట్టడం ద్వారా, బుధవారం నాడు సత్యనారాయణ స్వామి వారి చిత్రపటానికి పసుపచ్చటి పూలమాలను అలంకరించి స్వామికి బెల్లం పొంగల్ని నివేదన చేయటం ద్వారా కూడా
మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శనివారం నాడు నల్లటి ఆవుకు 21 ప్రదక్షిణలు చేయటం ద్వారా, నవధాన్యాలు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామికి ఎర్రటి పూలమాల సమర్పించి శ్రీరామదూతాయ హనుమతే నమః అంటూ స్వామివారి ఆలయంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా కూడా మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి, ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం కార్యానుకూలత అనే అంశానికి స్వాగతం. 27 నక్షత్రాలు ఏ కార్యాలకి ఉపయోగించుకోవాలి? ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క కార్య విశేషాన్ని పొంది ఉంటుంది. ప్రధానంగా అశ్విని నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే, అశ్విని నక్షత్రంలో ఏ పనులు చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది, కార్యానుకూలత లభిస్తుందో పరిశీలన చేద్దాం. ముఖ్యంగా అశ్విని నక్షత్రం అనగానే అశ్విని దేవతలకి సంబంధించినటువంటి గొప్ప నక్షత్రం, దేవగణంతో ఉన్నటువంటి నక్షత్రం. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం సూచే చోళ అనే అక్షరాలు ఈ నక్షత్రానికి సంకేతంగా ఉన్నాయి. చిన్నపిల్లలకి నక్షత్ర నామాన్ని పెట్టేటప్పుడు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరాన్ని సూచిస్తూ శాస్త్రం చెబుతుంది. సు చే చోళ అంటే 1, 2, 3, 4 పాదాలకి మొదటి పాదానికి చు, రెండవ పాదానికి చే, మూడవ పాదానికి చో, నాలుగో పాదానికి లా. ఈ అక్షరాలు నామ ప్రారంభంలో పెట్టాలి. దీన్నే జన్మనామము అంటాం. ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుంది. ఇక్కడ అడ్డసరము అనేటటువంటి మొక్క లేదా తీగని పెట్టుకొని దాన్ని పూజించాలి. అలా చేసినట్టయితే నక్షత్ర బలం పెరుగుతుంది. అలాగే అశ్విని నక్షత్రం ఏ కార్యక్రమాలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది, శాస్త్రరీత్యా చెప్పినటువంటి అంశాలను పరిశీలన చేద్దాం. ముహూర్తాది గ్రంథముల్లో అశ్విని నక్షత్రంలో చేయదగిన పనులు ప్రధానంగా అన్నప్రాసన, అలాగే నామకరణం, ఉపనయనము, వాహనములు కొనుట, వేదశాస్త్ర అధ్యయనము, అలాగే అభ్యాసము, తైలాభ్యంగనము, నూతన వస్త్రధారణ, రాజ్యాభిషేకము, ఉద్యోగ ప్రవేశము, యాత్రారంభము, ప్రీతికరమైనటువంటి పనులు ఆరంభించుటకు, వైద్య కర్మలు ప్రారంభించడానికి ఈ నక్షత్రం ఎంతగానో సహకరిస్తుంది. అశ్విని నక్షత్రస్య యాత్రాయాం ప్రయాణే సర్వదిక్షు శుభదః. ప్రయాణ విషయంలో అన్ని దిక్కులకి విజయాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రం ఇది. ఏ దిక్కును ప్రయాణం చేసినా కూడా కలిసి వస్తుంది. అలాగే అశ్విని నక్షత్రము ఆదివారము కలిసిన నాడు ప్రయాణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సంతోషకరమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమస్త ప్రజలందరికీ కూడా ఆదివారము అశ్విని నక్షత్రము కూడి ఉన్నటువంటి రోజు ఆనందాది యోగం ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి శుభాలు సిద్ధిస్తాయి. అలాగే సోమే శుభయోగ, సోమవారము అశ్విని నక్షత్రం కలిస్తే శుభప్రదమైనటువంటి కార్యాలు, మంచి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. భౌమే అమృత సిద్ధి యోగ, మంగళవారము అశ్విని నక్షత్రం అంటే మంగళవారం నాడు కనుక అశ్విని నక్షత్రం వస్తాయి. 27 నక్షత్రాలు వివిధ వారాల్లో వస్తూ ఉంటాయి. ఏ వారంలో వస్తే ఆ అశ్విని నక్షత్రం మరింత ఉపయుక్తంగా ఉంటుందో మనకి శాస్త్రం చెబుతోంది. భౌమే అమృత సిద్ధి యోగ. ఇంకా ఇతర వారాల్లో వచ్చే అశ్విని అంత శుభప్రదమైనది కాదు. ఒకవేళ ఇతర వారాల్లో కనుక వస్తే ఆ అశ్విని నక్షత్రాన్ని ముహూర్తయుతంగా ఏ కార్యక్రమానికి ఏ ముహూర్తం
పంచగ్రహితంగా ఏకవింశతి మహాదోషాలు లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే దాన్ని గ్రహించాలి. ప్రధానంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అంటే 3 నక్షత్రాల వారికి ఐశ్వర్యవతంగా ఉంటుంది. ప్రధానంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అశ్విని నక్షత్రంలో పని ప్రారంభం చేస్తే ఐశ్వర్య సిద్ధి. కారణం ఇది సంపత్తార అవుతోంది. అలాగే ఇక క్షేమతార కావాలంటే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ అశ్విని నక్షత్రం క్షేమాన్ని ఇస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఈ అశ్విని నక్షత్రం సాధన తారవుతుంది. సాధనం కార్యసాధనం, సమస్త కార్యాలకి కార్యసిద్ధిని ప్రసాదించాలంటే సాధన తార సర్వోత్తమమైనది. ఆ తర్వాత కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అశ్విని నక్షత్రం మిత్రతార అవుతుంది. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్రంలో ఏదైనా పని ప్రారంభం చేస్తే వారికి మిత్రపరమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి పరమమైత్రతార బలం వస్తుంది. పరమమైత్రతార అంటే ఎక్కువ కాలము ఆ పనిలో ఆనందాన్ని పొందటం. మిత్రతార అంటే ఆ పనిలో వచ్చేటటువంటి మైత్రీ బంధం ఎక్కువ కాలం ఆ పని వల్ల లభించేటటువంటి ఫలితం ఉండటం. అలాగే అన్ని తారల్లోకి ఉత్తమమైన తార సాధన తార, తర్వాత క్షేమతార, ఆ తర్వాత సంపత్తార, తర్వాత మిత్రతార, తర్వాత పరమమిత్రతార. ప్రధానంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం ఈ అశ్విని నక్షత్రంలో ఏ పని ప్రారంభించకూడదు. కారణం వీరికి నైధన తార అవుతుంది. నైధనము అంటే మృత్యుతార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్రం కాకుండా మరొక నక్షత్రాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్రాన్ని ఉపయోగించకూడదు. అశ్విని నక్షత్రాన్ని కనుక ఉపయోగిస్తే తారాబలం ప్రత్యక్ తార అవుతుంది, అంటే వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఈ నక్షత్ర జాతకులకి. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కనుక అశ్విని నక్షత్రాన్ని ఉపయోగిస్తే ఆపదలు వస్తాయి. ప్రధానంగా 3 చెడు తారలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి నైధన్ తార, తర్వాత ప్రత్యక్ తార, తర్వాత విపత్ తార. ఈ నైధన, ప్రత్యక్, విపత్ అంటే 7, 5, 3 ఈ తారల వాళ్ళు ఈ నక్షత్రాన్ని వినియోగించకూడదు. మిగతా ఎవరైనా ఈ నక్షత్రాన్ని వినియోగిస్తే సత్ఫలితాలు వస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో భరణీ నక్షత్రంలో చేయదగినటువంటి శుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి తారాబలం అనుకూలంగా ఉంటుందో పరిశీలించారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సంపాదించడానికి, చదువులో సంస్కారవంతమైనటువంటి విద్యలో రాణించడానికి, విద్యార్థి జీవితంలో మలుపు తత్వాన్ని ప్రసాదించేటువంటిది వాస్తుశాస్త్రం. విద్యార్థి గది వాస్తుశాస్త్రరీత్యా ఉండి అతను చదువుకునేటువంటి తీరుతెనులు వాస్తు నియమాలకు అనుగుణంగా కనుక ఉన్నట్లయితే అతను చదువుల్లో చాలా చక్కగా రాణించి ఉత్తమమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆస్కారం ఉంది. అయితే విద్యార్థి చదువుకునేటువంటి గది ఏ తీరులో ఉంటే ఎటువంటి సత్ఫలితాల్ని పొందవచ్చో కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేసింది. చదువుకునే గదిలో ఈశాల్యం మూలన విద్యార్థి తన ఆరాధ్య దైవం యొక్క ఫోటో, మంచినీళ్ళు, చెంబు లేదా వాటర్ బాటిల్ వంటివి ఉంచుకోవాలి. అంతేకాక ఇతర గోడలపై ఇష్టమైనటువంటి మహాపురుషుల యొక్క చిత్రపటాలు తగిలించుకోవచ్చు. దేదీప్యవంతమైనటువంటి తత్వచింతనని ప్రసాదించే ఫోటోలు ఉండాలి. దక్షిణామూర్తి స్వామి ఫోటో, సరస్వతీదేవి, హయగ్రీవుడు ఇలాంటి ఫోటోలు విద్యార్థి చదువుకునేటువంటి రూముల్లో ఉండటం చాలా మంచిది. ఒకే గదిలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులు చదివే పక్షంలో వారందరూ కలిసి చిరునవ్వుతో కూడినటువంటి ఫోటో చిత్రం ఆ గదిలో ఉండటం మంచిది.
కలిసి ఉంటే కలత సుఖం, విడిపోతే విరిగిపోతామని. వాళ్ళంతా నవ్వుతూ చక్కగా ఉన్న ఫోటో వేసుకోవచ్చు గోడలో, ఆ గోడ పైన. అంటే మేమంతా ఒకే రూమ్మేట్స్ అండి, మేమంతా కలిసి చదువుకున్నాం, వాడు ఆ స్టేజ్లో ఉన్నాడు, నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పుకుంటారు. తర్వాత స్టడీ రూమ్లో ఎప్పుడూ కూడా ఈ చిరుతిండ్లు అంటే బిస్కెట్లు, అలాగే వేరుశనగ పప్పు, మిక్చర్ వంచివి, ఇలాంటివన్నీ కూడా ఒక అరమరలో పెట్టుకొని ఉంచుకోవడం మంచిది. సహజసిద్ధంగా విద్యార్థులకు ఆకలిస్తుంది కాబట్టి అవి విద్యార్థులకు నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి వాస్తుశాస్త్రరీత్యా కూడా. పుస్తకాల అరలు దక్షిణం లేదా పశ్చిమం వైపు ఉండాలి, వాయువ్యంలో మాత్రం ఉండకూడదు. ఈ అరలకు మూతలు లేని విధంగా ఉంచడం మంచిది కాదు. ఏ ఇంట్లో అయినా సరే పుస్తకాల అరమర అంటూ ఉందంటే దానికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి, కనీసం కర్టెనైనా ఉండాలి. మంచి కెరీర్ అభివృద్ధి కావాలనుకునేవారు స్టడీ రూమ్లో అనవసరపు చిత్తు కాగితాలు వేయకూడదు. ఉపయోగించని పాత పుస్తకాలు తీసేయాలి. అసలు ఏవి పనికిరాని సామాన్లు అంటూ ఉండకూడదు ఆ యొక్క గదిలో. ఏ విధమైన చెత్త చెదారం కూడాను ఆ గదిలో ఉండకూడదు. ఒక మూలన డస్ట్బిన్లో పెట్టాలి. ఇంటి ముందు వైపు ఉన్న కిటికీలు విరిగిపోయినవి, పాతవిగా ఉన్న వాటి యొక్క దుష్ట ప్రభావం పిల్లల చదువులపై పడుతుంది సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రంలో. అందుచేత ఎప్పుడూ కూడాను చదువుకునేటువంటి విద్యార్థి రూము అందంగా ఉండాలి, పకడ్బందీగా ఉండాలి, గాలి వెలుతురు బాగా రావాలి. దానికి తోడుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉండేందుకుగా వీలుగా ఉండాలి. ఇంట్లో పూజ గది ఉత్తర దిశగా ఉంటే ఆ ఇంట్లోని ఆఖరి సంతానం పుత్రిక కానీ పుత్రుడు కానీ ఉన్నత విద్యను పొందుతాడు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రాల్లో చెప్పారు. మీ ఇంట్లో పూజ గది ఉత్తర దిశగా కనుక ఉన్నట్లయితే, చాలామంది సహజసిద్ధంగా తూర్పు ఈశాన్యం పెట్టుకుంటారు, కానీ ఉత్తర దిశలో కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఉత్తర దిశలో పెట్టుకున్నప్పుడు దేవుళ్ళన్నీ కూడాను దక్షిణం చూస్తూ ఉంటాయి. మీరు ధ్యానం చేసేటప్పుడు ఉత్తర దిశగా కూర్చొని ధ్యానం చేస్తారు. సూర్యుడు ఉదయించేటువంటి వైపు ఆ యొక్క పూజామందిరాన్ని నుంచి పూజామందిరంలోని ఫోటోలన్నీ పడమర వైపు చూస్తుంటే ధ్యానం చేసేవాళ్ళు తూర్పు వైపు చూసి ధ్యానం చేయటం ఒక పద్ధతి. అయితే ఇక్కడ ఉత్తమమైనటువంటి చదువు సంస్కారం, ఆ ఇంట్లో పిల్లలు చాలా అభివృద్ధిలోకి రావడానికి అక్కడ జ్ఞానానందమయం దేవం అనేటువంటి లక్షణం కనిపించడానికి వీలుగా ఉత్తరం వైపు పూజామందిరం ఉంచి ఆ ఇంటి యజమాని ధ్యానం చేయటం ఇక్కడ గమనార్హం. ఇంట్లో స్థలాభావం వల్ల హాలులోనే దేవతాపటాలు ఉంచి పూజించే గృహంలో కుటుంబ సభ్యులందరూ కూడా బుద్ధిమంతులై ఉంటారట. అంత గొప్పగా చెప్పారండి ఈ విషయం. హాల్లోనే మేము పూజామందిరం పెట్టుకున్నామంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బుద్ధిమంతులండి అని. కేవలం పూజామందిరం యొక్క ప్రభావమా అంటే అక్కడ వాస్తు ప్రభావం. హాల్ అనేది బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానంలో పూజామందిరం ఉంచి అందరూ కూడా నమస్కారం చేస్తూ పూజలు చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా బుద్ధిమంతులుగా ఏమవుతారు. ఆ వాస్తు వెనకాల తగిన పరమ రహస్యం ఇదే. అందుకనే ఒక ఇల్లు కట్టేటప్పుడు బ్రహ్మస్థానం మెయిన్ చాలా చక్కగా చూసుకుంటారు. పూజామందిరం, వంటగది, ఈ రెండు చాలా చక్కగా ఉండాలి. తర్వాత పడక గది, హాలు. ఈ హాల్లోకి ప్రవేశించగానే మనసు ప్రశాంతంగా ఉండాలి. అబ్బా కాసేపు కూర్చుందాం అనిపించేటట్టుగా ఉండాలి. అలా ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే. మీ పిల్లలకు చక్కటి యోగవంతమైనటువంటి విద్య, భవిష్యత్తుకు రాచబాట, మీ కలలు వికసించే పూల తోట కావటానికి వాస్తు నియమాలు విద్యార్థి చదువుకునేటువంటి గదిరీత్యా తప్పనిసరిగా పాటించి మీరు కన్న కలలు సార్థకం చేసేటువంటి విశేషాంశమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడాను
మీ పిల్లల చదువుల గది విషయంలో శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గ్లోబ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ గ్లోబు మీరు పిల్లలు చదువుకునేటువంటి గదిలో ఉంచి వాళ్ళు నిద్ర నుంచి లేవగానే ఆ గ్లోబ్ని ఒకసారి ఈ మధ్య వేలుతో గనక ఇలా గనక అన్నట్లయితే ఆ గ్లోబు గుండ్రంగా తిరుగుతుంది. అప్పుడు ఇతనికి జిజ్ఞాసా తత్పరత పెరుగుతుంది. చదువుకోవాలనే తపన, జిజ్ఞాసా తత్పరత పెరగడానికి ఈ గ్లోబు సహకరిస్తుంది. అలాగే స్ఫటికంతో తయారు చేసినటువంటి వినాయక బొమ్మ కానీ తాబేలు కానీ ఆ యొక్క బల్ల మీద కనుక ఉంచినట్లయితే ఆ స్ఫటికం అనేటువంటిది దేదీప్యవంతమైన జ్ఞానశక్తికి నిదర్శనం. శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు కాబట్టి అలాంటివి కూడా ఉంచి ఆ విద్యార్థికి రాచబాట ఏర్పరచడానికి సహకరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.